ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము ప్రభు తన లేఖన భాగములో నుండి మనందరితో మాట్లాడును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఈరోజు చదువుకున్నటువంటి కీర్తన 4వ కీర్తనలో ఒక వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆసక్తి కలిగి దేవుని మాటలు మీరు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి యొక్క 4వ కీర్తన ఎవరు రచించిన కీర్తన అని అంటే మనకు అర్థమవుతా ఉంది, అది దావీదు రాసిన కీర్తన. ఈ దావీదు రచించినటువంటి కీర్తనలో మనము 2 విషయాలు మనకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఈ కీర్తనలో దావీదు 1 దేవునితో మాట్లాడుతున్నాడు, 2 మనుషులతో మాట్లాడుతున్నాడు. మొదటిగా ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనుషులతో, ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు అని గనక ఆలోచన చేస్తే, మొదటిగా దేవునితో ఆయన మాట్లాడే మాట మొదటి వచనంలో ఉంది, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు, నీవే నన్ను కరుణించి నా ప్రార్థన. ఇది దేవునితో ఆయన మాట్లాడే మాట, ఈ మొదటి వచనం. అలాగే తరువాత 2వ వచనం నుండి 5వ వచనం దాకా చూస్తే మనుషులతో మాట్లాడుతున్నాడు. ఏమని? నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తారు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు అని ఒక ప్రశ్నలతో కూడిన మాటలు ఆయన మనుషులతో 5 వచనాల వరకు మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. మరలా మనము 6వ వచనము నుండి 8వ వచనం వరకు గనక చూస్తే మరలా తిరిగి అతడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రారంభములో ఎవరితో మాట్లాడాడు? చివరలో ఎవరితో మాట్లాడాడు? దేవునితో ఈ మధ్య భాగంలో ఉందో చూసారా? ఈ మాటలు నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అందులో నుండి మనుష్యులతో మాట్లాడుతూ ముందు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఎంతకాలము గౌరవాన్ని మీరు అవమానపరుస్తారు? ఎంతకాలము వ్యర్థమైనటువంటి దాన్ని మీరు ప్రేమిస్తారు? ఎంతకాలము అబద్ధమైన దానిని మీరు వెతుకుతారు అని ఒక ప్రశ్నతో కూడినటువంటి మాటలు ఆయన సంధిస్తూ ప్రజలతో మాట్లాడుతూ 3వ వచనంలో ఆ మనుషులకు ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దానినే ఈరోజు మరి మూలవాక్యంగా ఎంచుకుని భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడబోతా ఉన్నారు. 3వ చరణం మనం చదువుకుందాం. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకొనుడి. చాలు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దావీదు అక్కడున్న ప్రజలతో మాట్లాడినా, లేక ఈరోజు ప్రభువుని ఆరాధించటానికి, సేవించటానికి ఆయన మందిరములోనికి మనము వచ్చి ఇంతవరకు ప్రభువుని ఆరాధించినటువంటి మనము కూడా తెలుసుకోవలసినటువంటి ఒక గంభీరమైనటువంటి సత్యం ఏమిటి అని అంటే, తన భక్తులను తన కొరకు ఆయన ఏం చేశారట? ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు మన అంశం ఏమిటి అని అంటే ఏర్పరుచుకొనుట. దేవుడు మనలను ఏం చేశారనమాట? దీనికి అనుబంధంగా మరొక వాక్యాన్ని మనము కలిపి చదువుకుందాం. కీర్తన 4:3 చదివాం కదా. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం కూడా ఒకసారి మీరు చదవడానికి ప్రయత్నించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో సాక్షాత్తు ప్రభువైన యేసయ్య చెప్తున్నారు ఈ మాట, నేను మిమ్మును మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏవైతే అడుగుతారో ఆయన మీకు అనుగ్రహించున్నట్లు
మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరుచుకుని నియమించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ఈ ఏర్పాటు ఈరోజు ఆయన ప్రజలుగా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మన విషయంలో దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకుందాం. మనమందరం ఈరోజు ఇక్కడ అందరూ రక్షించబడినటువంటి ప్రజలుగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. రక్షించబడినటువంటి మనం అందరం ఎవరమనంటే గనక ఏర్పరచబడినటువంటి ప్రజలం. హల్లెలూయా చెప్పండి. ఎవరు మనం అందరమును? 1 పేతురు 2:9 ఉంటుంది కదా, కంటత వాక్యం మనకు అది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఏ వంశం అంట? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్ చెప్పుకోండి మరి. కాబట్టి మనము ఏర్పరచబడిన ప్రజలు, పిలువబడిన వారు అనేకులట. ఏర్పాటులో ఉన్నవారు చాలామంది పిలువబడ్డారు. ఆయన ఈ భూమి మీద సశరీరుడుగా ఉన్నప్పుడు కూడా ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా రండి నా యొద్దకు అని ఎంతోమందిని ఆయన పిలిచారు. కానీ పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటులో ఉన్నవారు యేసుక్రీస్తు మహిమ మందిరములో కూడా ఇంకా చాలామంది సభ్యులుగా ఆలోచన చేస్తే చాలామంది ఉన్నారు. కానీ ఆరాధించేవారు ఎంతమంది అని అంటే ఇదిగో కదా ఇలా. అలాగునే ఈరోజు ఏర్పాటు చేయబడుట, ఎన్నిక చేయబడుట, అది ఎంత అద్భుతమైనదండి నిజంగా. ఎప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు అని గనక మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి ఆయన పత్రిక రాస్తూ 1వ అధ్యాయము అలా మీరు చదువుకుంటూ వస్తూ ఉంటుంటే 4 నుండి 6 వచనాలు, ఎట్లనగా తన ప్రియుని యందు అనే మాటలన్నీ కనబడుతూ ఆ మధ్యలో మీకు కనబడుతుందండి, జగత్తుకు పునాది వేయబడక మునుపే అనే మాట. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని? ఈ జగత్తు కట చెప్పండి. నా మాట వెనకాల వాళ్ళకు కూడా మీకు స్పష్టంగా వినబడుతుంది కదండి. వినబడితే ఒకసారి స్తోత్రం చెప్పండి మీరు. అదంటే కొద్దిగా క్లారిటీగా. కారణం ఏంటంటే గోడలు ఓపెన్ చేసేయడం వల్ల మొత్తం కొంచెం హమ్మింగ్ రీసౌండ్ వస్తూ ఉంది దాన్ని బట్టి. కాబట్టి అందరికీ దేవుని వాక్యం చక్కగా వినబడితే అదే సంతోషం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. జగత్తుకు ఏం వేయబడలేనప్పుడట? పునాదే వేయలేదు. ఆ పునాది వేయబడక మునుపే, తల్లి గర్భములో మనము పిండముగా రూపింపబడక మునుపే దేవుడు నిన్ను నన్ను మనలను ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో ఇక్కడ వచనంలో చూసాం. రెండవదిగా మనము రెండవ ప్రశ్నగా కనుక తెస్తే దేని చేత ఏర్పాటు చేసుకున్నాడు? అక్కడ వాక్యంలో ఉంది కదా, జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఎవరిలో? క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనేను. దేవునికి మహిమ కలుగును గాక. దేని చేత? ప్రేమ చేత. మరలా అందులోనే 8వ వచనంలో కూడా దయా సంకల్పము చేత అనే మాట కూడా ఉంటుంది. ఎఫెసీ పత్రిక 1:8 దయా సంకల్పము చేత. ఏ సంకల్పం అది? అంటే ఇప్పుడు దేవుడు మనలను ఈరోజు రక్షించబడి క్రీస్తు రక్తము చేత విమోచించబడి ఈరోజు ఆయన ప్రజలుగా మనం ఇక్కడ కూడి ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తుంటున్నాము. ఈ ఏర్పాటులో మనం ఉన్నాము, ఏర్పరచబడిన వారముగా ఉన్నాము అనంటే దేనిని బట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు అనంటే మన అర్హతను బట్టి కాదు. దేని బట్టి? మన అర్హత కాదు, మన యోగ్యత కాదు, మన యొక్క ఆధిక్యత కాదు. చూడండి, ఉదాహరణకి ఎవరైనా ఒక ఉద్యోగం ఒక వ్యక్తి పొందాలి అనుకో, ఆ ఉద్యోగము ఆ వ్యక్తి పొందడానికి ఏమై ఉండాలి? చెప్పండి అమ్మా.
ఏది పడితే ఉద్యోగాలు వస్తున్నాయంట, అంగన్వాడీ పోస్టులు తీశారట, లేకపోతే ఏయో తీశారంటానంటే ఎవరు పెడతాళ్ళు వెళ్ళి పెట్టేస్తే ఎలా కుదురుతుంది? మాట్లాడండి. ఎవరు పెట్టడానికి అవకాశం ఉంటుంది? ఆ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ ఏదో ఇస్తారు వాళ్ళు కొంత అర్హత. అంటే ఇప్పుడు ఆ అర్హతను బట్టి, లేకపోతే క్యాస్ట్ ఉంటుంది, కొన్ని వర్గాలకి విభాగించి పెడతా ఉంటారు కొన్ని పోస్టులు చూసుకుంటారు. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు ఏదైనా అప్డేట్స్ వస్తూ ఉన్నాయా, లేక ఏమైనా ఉద్యోగాలు ఒకవేళ రిలీజ్ చేస్తున్నాడని వాళ్ళు చదువుకున్నటువంటి చదువును బట్టి ఎదురు చూస్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం పొందడానికి ఆ వ్యక్తి చెప్పండి ఏమై ఉండాలి? అర్హుడై ఉండాలి. అంటే వాళ్ళు చెప్పినటువంటి క్వాలిఫికేషన్ సరిపోవాలి, లేకపోతే వాళ్ళు అడిగినటువంటి అవన్నీ కూడా ఆఖరికి అంతా. ఎందుకంటే లోన్ కూడా మీరు అప్లై చేస్తూ ఉంటారు. మాకు 10 లక్షలు లోన్ ఇవ్వండి అంటే బ్యాంక్ వాడు అలాగేనమ్మా రేపు వచ్చేసి సూట్ కేసులో డబ్బు పట్టుకుని ఉంటాను రెడీగా ఉండు అని 10 లక్షలు క్యాష్ ఇచ్చేస్తాడా? మాట్లాడరేమ్మా. అలాగే ఇచ్చేసేటేటి? అలా ఇచ్చేస్తే ఎంత ఇదిగా ఉంటుందో. అందరూ లైన్లో ఉంటారు ఇక రేపు తీసుకోవడానికి. ఇక ఆంధ్రా బ్యాంక్ ఇప్పటికే కిటకిటలాడిపోతుందట మీతోటి, అదే ఈ డోక్రా మహిళ మీతోటే. కాబట్టి వాళ్ళు కొన్ని పెడతాడనమాట అండి. అవన్నీ కూడా మీ ఇల్లు అప్రూవల్ అయ్యిందా, రిజిస్ట్రేషన్ అయ్యిందా, మొత్తం మీద కొన్ని ఉంటాయన్నమాట. ఇలాగున ప్రతిదానికి ఈరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది కదా, లేకుండా ఉండదు. కానీ జగత్తుకు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములలో మనము పిండముగా రూపింపబడక మునిపే ఆయన నిన్ను నన్ను మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా, ఆయనను సేవించుటకు, ఆయనను ఆరాధించుటకు, లోకమును విడిచిన తర్వాత యుగయుగాలు ఆయనతో నిత్యత్వములో ఉండేందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నారు. దేనిని బట్టి, దేని చేతనంటే ఏ విధమైన అర్హత, యోగ్యత, ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు. మరి దేని చేతయ్యా అని అంటే గనక ప్రేమ, దయ, కృప మాత్రమే. హల్లెలూయా. మీరు 1 కొరింథీ పత్రిక ఇప్పుడు తీయక్కర్లేదు, కానీ ఏ శరీరియు కూడా అతిశయింపకుండునట్లు అనే మాట ఉంటుంది. మనం ఏమవ్వకుండా, కొన్నిసార్లు చూడండి మేం కాబట్టి అని ఒక రకమైన గర్వం వచ్చేస్తుంది. అతిశయం మనలోనికి రాకుండా దేవుడట ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ చాలా అద్భుతంగా పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న సంఘానికి ఆ మాటలు రాస్తాడు. ఇదిగో మీరు గమనించండి, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడట బలహీనులను, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, ఎన్నికైన వారిని ఎన్నిక. అక్కడ మాటలన్నీ ఆలోచన చేస్తే బలహీనులను చెప్పండి, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, వెర్రివారిని. ఇంతకీ ఈ క్వాలిఫికేషన్ అన్నీ ఎవరయ్యి? ఇవన్నీ మీ కాదు, నాయి. అవునా? నాయి అనేది రావట్లేదు ఈరోజు బతుకులో చాలామందికి. ఇవన్నీ ఎవరై చెప్పండి? మనవి. మనమందరం ఇలాంటి వారమే, బలహీనులం. శారీరకంగా బలహీనులము, మానసికంగా బలహీనులము, ఆత్మీయంగా కూడా మనము బలహీనులమే. ఈ బలహీనులైన మనలను, అజ్ఞానులమైన వెర్రివారమైన మనలను దేవుడట ఏం చేశాడు అనంటే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఏ శరీరయు అతిశయింపకుండునట్లు. అంటే ఇప్పుడు మనం అతిశయిస్తే ఎవరిని బట్టి? ప్రభువునందే. చెప్పండి, ఎవరిని బట్టి? అది ఈరోజు మన ఏర్పాటు అర్థం చేసుకుని, ఈరోజు చాలామందికి ఇంకా రక్షణను గూర్చినటువంటి అవగాహన ఎందుకు, ఈరోజు దేవుని సన్నిధి పట్ల సరైనటువంటి ఆసక్తి లేదు. వస్తున్నారు కానీ ఏదో ఊసురోమంటూ ఏదో దేవుని సన్నిధిలో కూర్చుని ఎప్పుడు ఆమెనంటే సార్ పరిగెట్టేద్దాం అనేటువంటి విధానంతో ఎందుకున్నారు అని అంటే కనుక ఈరోజు చాలామందికి దేవుని యొక్క ఏర్పాటు నా విషయంలో అసలు దేనికి నేను సరిపోతాను. కొన్నిసార్లు నా మట్టుకు నేనే అనుకుంటాను, కొన్నిసార్లు వ్యక్తిగతంగా ప్రభువా నేను నీ పని చేయడానికి అర్హుడనా, నీ పనిలో ఉండడానికి ఈ మహిమ కలిగిన పరిచర్యను నాకు అప్పగించావే, అసలు ఏ యోగ్యత ఉందని నాలో, ఏ అర్హత ఉందని నాలో అని కొన్నిసార్లు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పుకున్న పరిస్థితులు ఉంటాయి.
కానీ దేవుడు ఈరోజు ఎంతోమంది ఉన్నారు మన ద్వారపూడి గ్రామంలోనే కావచ్చు, పరిసర ప్రాంతాలలో ఏమంటే భూములు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారని చెప్పొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరికంటే మీరు ఇంకో మాట అక్కడ సరిగా మరి మిస్ అయ్యారేమో, ముందుగా అనే మాట ఉంది. జగత్తుకు పునాది వేయబడక మునిపే ముందుగా క్రీస్తులో మనలను ఆయన, అంటే ఎవరికంటే ముందుగా ఈ లోకంలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు కదా, వారికంటే ముందుగా దేవుడు నిన్ను నన్ను మనలను చెప్పండి ఏం చేశాడు, ఏమంటే దేవుని ఏర్పాటు తెలియాలి అని అంటే ఆయనతో మనకు ఉన్నటువంటి సంబంధం మొదట మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా నేను ఈ మాట చెప్తా ఉన్నాను, ఉపోద్ఘాతంగా ఇప్పుడు దాకా చెప్పాను. ఈ యొక్క సందేశంలో ఏమంటే మొదటి విషయం ఏమిటి అని అంటే, దేవుని ఏర్పాటు తెలియాలి అని అంటే ఆయనతో మనకు ఉన్నటువంటి సంబంధం మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధం మనకు అర్థమైతే మన ఏర్పాటు ఏంటో మనకు బాగా మాట్లాడండి అర్థమవుతుంది. ఏంటి అసలు సంబంధం, దేవునితో మనకు ఉన్నటువంటి రిలేషను ఎలాంటిది అని ఆలోచన చేస్తే ఇక్కడ ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను నేను మీకు. మొదటిగా ఏమంటే దేవుని ఏర్పాటు తెలియాలి అని అంటే ఆయనతో మనకున్న సంబంధం ఏంటో తెలియాలి. ఏమిటి దేవునితో మనకున్న సంబంధం? నెంబర్ 1, మొట్టమొదటిది ద్రాక్షావల్లికి తీగలకు ఉన్న సంబంధం. మొదటి సంబంధం ఏంటి చెప్పండి? ద్రాక్షావల్లికి తీగలకు ఉన్న సంబంధం. చెప్పారు కదా ప్రారంభంలోని యోహాను సువార్త. మరలా ఇక్కడికి వచ్చేసేయండి. ఇక మీరు ఆ కీర్తన భాగాన్ని అక్కడ పెట్టి యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోండిరా అన్నాడు కదా దావీదు. తెలుసుకుందాం, ఏమన్నా మనం కూడా తెలుసుకుందాం. మన ఎడల దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం ఎంత ఉన్నతమైనదో ఎరుగుదాము కాస్త ఈరోజు. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయానికి వచ్చేస్తే ఆ మొదటి వచనంలో ఉంది, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి ఎవరు? అది ద్రాక్షావల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనమెవరము అని అంటే తీగలు. అంటే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే దేవుని ఏర్పాటు మనకు తెలియడానికి ఆయనతో మనకున్న సంబంధం ఎలాంటిది, దేవునితో మనకున్నటువంటి రిలేషన్ ఎలాంటిది అని అంటే మొదటి మాటగా నేను చెప్తున్నాను, ద్రాక్షావల్లికి తీగలకి ఉన్నటువంటి సంబంధం. ఏమంటే అంటే దాని యొక్క భావము, దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ద్రాక్షావల్లితో ఈ తీగ చెప్పండి ఏమవ్వాలన్నమాట? అది ఏమండి అంటుగట్టబడాలి. అంటే మనం ఆయనతో అంటుగట్టబడితే, మనము అంటుగట్టబడిన వారముగా ఉంటే అప్పుడు ఆ రిలేషన్ ఏమంటే అది బలంగా ఉంటుంది అనమాట. అంతే కదా, తీగ ఏమండి మరి ఆ ద్రాక్షావళితో కట్టబడినప్పుడే కదా చక్కగా అది ఫలభరితంగా ఉంటుంది. ఆ తర్వాత కూడా యేసయ్య చెప్పారు, నాకు వేరుగా ఉండి మీరేమియు. ఆ తీగను కట్ చేసేస్తే, ఆ తీగను వేరు చేసేస్తే ఏమవుతుంది? మాట్లాడడం ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన దాన్ని పట్టుకెళ్ళి ఎందులో పెడతాం? పొయ్యిలో పెడతాం. అంటే అగ్నికే, ఇంకా వేరే దేనికిగా, ఇంకా కాలడానికి తప్ప దేనికి అది పనికిరా. చూసారా? కాబట్టి ఈరోజు మన యొక్క దేవునితో మనకున్న సంబంధం అలాంటి సంబంధం. మరి ఆయనతో మనం అంటుకట్టబడి ఉంటున్నామా, లేక వేరుగా ఉంటున్నామా, వేరైపోతున్నామా? ఒక్కసారి మనలను మనము పరీక్ష చేసుకుందాం. రెండవ సంబంధం ఏమిటి అని అంటే గురువుకి శిష్యులకి ఉన్నటువంటి సంబంధం. మొదటి సంబంధం ద్రాక్షావల్లికి తీగకు ఉన్నటువంటి సంబంధం అయితే, రెండవది గురువుకి శిష్యుడికి ఉన్నటువంటి సంబంధం. అందులో మీరు 8వ వచనం చదవచ్చు, 15:8 యోహాను సువార్త. ఏంటమ్మా? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అప్పుడు మీరేమవుతారు? నాకు శిష్యులు అవుతారు. అంటే ఈరోజు దేవుని ఏర్పాటు మనకు తెలియడానికి దేవునితో మనకున్న రెండవ సంబంధం ఎలాంటిది అని అంటే గురువుకి శిష్యులకి ఉన్న సంబంధం. గురువుకి శిష్యులకి ఉన్న సంబంధం. గురువు ఎవరు? మాట్లాడటం లేదు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. అంటే ఈరోజు మనం ఆయనకి ఎలా ఉండాలి? శిష్యుడు. మరి శిష్యుడువేనా? ఈరోజు చాలామంది విశ్వాసి పోస్టులోనే ఉన్నారు, విశ్వాసిలాగానే ఉన్నారు, ఏ మెట్టులోనికి రావటం లేదనమాట. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, రక్షించబడినటువంటి విశ్వాసి ఏ మెట్టులోనికి రావాలన్నమాట? శిష్యుడుగా, శిష్యురాలుగా మారిపోవాలి. శిష్యుడు అనగా వెంబడించేవాడు,
శిష్యుడు అనగా నేర్చుకునేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఈ యొక్క అనుభవంలోనికి మనం రావాలి. అంటే ఇక్కడ రెండవదిగా గురువుకి శిష్యులకి ఉన్నటువంటి సంబంధం. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే, గురువు యొక్క ఆదేశాలను మనము పాటించాలి. ఎవరి ఆదేశాలు పాటించాలి? అది గురువు ఏం చెప్తే అది చేయాలి. మన గురువు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన ఏం చెప్తే, ఆయన వాక్యం ఏం చెప్తే అది మనము చెయ్యాలి. ఆ రోజు కానా అనే వివాహములో ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట మనకు తెలుసు కదా, ఆయన మీతో చెప్పునది. ఎవరు చెప్పింది చేయాలి? నీకు నచ్చింది నువ్వు చేసుకుపోవడం కాదు, ఏమంటే తోచింది నువ్వు చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆయన అనగా మన ప్రభు అయిన యేసయ్య ఏం చెప్పారు, ఏం తెలియజేశారు, గురువు యొక్క ఆదేశాలను మనం పాటించాలి. లేకపోతే మనం నష్టపోతాం. ఏ శిష్యుడైనా ఆలోచన చేయండి, ఏ శిష్యుడైనా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు అని అంటే గురువు యొక్క ఆదేశాలన్నీ ఏం చేశాడు? ఆ వ్యక్తి పాటించాడు. కాబట్టి మా గురువు గారు అంతేలేనండి, అలాగే చెప్తా ఉంటాడులేండి, ఆయనకి పనే ఉంది అనుకుని వీడు అక్కడే ఉంటాడు. ఇక వీడి యొక్క జీవితంలో ఎటువంటి ఫలింపు, ఎటువంటి అభివృద్ధి అది ఆత్మీయంగానైనా ఏ విధంగానైనా ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గురువుకి శిష్యులకి ఉన్న సంబంధం కనుక గురువు యొక్క ఆదేశాలను మనము పాటించాలి. లేకపోతే మనకే నష్టం, దేవునికి ఏమీ కాదు. మూడవ సంబంధం కూడా చెప్పి ముందుకు వెళ్తాను. మూడవ సంబంధం ఏమిటి అని అంటే స్నేహ సంబంధం. స్నేహ సంబంధం ఇక్కడ అందులో మీరు 15వ అధ్యాయం 14వ వచనం చదివితే 15:14లో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఏమై ఉంటారు? అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మొదటిదిగా ద్రాక్షావల్లికి తీగలకున్న సంబంధం, అంటే ఆయనతో ఏం చేయబడాలి? అంటుకట్టబడాలి. రెండవ సంబంధం గురువుకి శిష్యుడికి ఉన్న సంబంధం, అంటే ఆయన ఆదేశాలన్నీ పాటించాలి. ఇక మూడవది ఏమిటి అని అంటే స్నేహ సంబంధం. అంటే దేవునితో చెప్పండి, మనము ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అని అంటే స్నేహ సంబంధం, ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది చూస్తూ ఉంటాం కదా. స్నేహితుడు విషయంలో చాలా ఒక రకమైనటువంటి విధానము కలిగి ఉంటారు ఎవరైనా. తప్పకుండా మరి ఎవరితో కొన్ని చెప్పుకోలేని, పంచుకోలేనటువంటి విషయాలు కూడా ఎవరి దగ్గర మాట్లాడతారు అని అంటే స్నేహితుడు దగ్గర. ఈరోజు ఒకవేళ అలాంటి మంచి స్నేహితులు ఒకవేళ సమాజంలో లేరేమో నాకు తెలియదు, కానీ యేసు ప్రభుల వారు ఈరోజు మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఎవరు అని అంటే సామెతల గ్రంథంలో ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక. కాబట్టి నిజమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి గొప్ప స్నేహితుడు అండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఆయనతో స్నేహం అనగా సహవాసం కలిగి ఉండాలి, సహవాసం చెయ్యాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ అలాగున ఆ సహవాసం మనం చేయగలిగితే, సహవాసం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ చాలా విషయాలు మనకేమవుతాయి అని అంటే అర్థమవుతాయి. అంటే మనం దేవునితో సహవాసం చేయడం ద్వారా దేవుని యొక్క మనసు ఏంటో మనకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాము జీవితాన్ని చూడండి. అబ్రహాము గురించి బైబిల్లో ఏమని రాయబడ్డది? అబ్రహాము నా యొక్క స్నేహితుడు. అంటే దేవుడే చెప్పారు. అంటే అబ్రహాము దేవునితో ఏం కలిగి ఉన్నాడు? స్నేహ సంబంధం. అందుకనే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క భారం ఆయన పంచుకోగలిగాడు. దేవుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ సొదొమ గొమొర్రా విషయంలో ఎలాంటి ఆ బాధ ఆయన గుండెల్లో ఉందో దానిని ఎవరి దగ్గర విన్నవించటం లేక చెప్పడం జరిగింది అని అంటే అబ్రహాము దగ్గర. అంటే ఆ మాట ఆ విషయం అంటే సొదొమ గొమొర్రాలు చాలా భయంకరమైన పాపంతో ఉన్నాయి, దేవుడు వాటిని నాశనం చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ ఆ విషయాన్ని ఎవరికి దాచలేకపోయాడట? అబ్రహాము దగ్గర దాయలేకపోయాడట. దేవుడు దానిని తెలియజేశాడంట. అంటే చూసారా, ఈ రోజు నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు కూడా అనేకమైనటువంటి విషయాలు
ఏమంటే మనకి ఆయన తెలియచేయాలి అని అంటే మనం ఆయనతో ఆ రిలేషన్ కలిగి ఉన్నప్పుడే, ఆ సహవాసము కలిగి ఉన్నప్పుడే ఏమంటే అనేక విషయాలు మనము తెలుసుకోగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. ఆయన మనకు నేర్పిస్తారు. మనము నడవవలసిన మంచి మార్గములలో ఆయన మనలను చెయ్యి పట్టి నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది లేకపోతే ఏదో ఏమండి వారానికి ఒకసారి మొక్కుబడో భక్తి చేసుకుంటూ వెళుతుంటే దేవుని విషయాలు మనం అర్థం చేసుకోలేం. దేవుని మనసు మనకు అర్థం కాదు. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యొక్క తంత్రములను కూడా మనము గ్రహించలేనటువంటి వారిగా మిగిలిపోతాం. కాబట్టి దేవుని ఏర్పాటు తెలియాలి అని అంటే ఆయనతో మనకున్న సంబంధం ఏంటో మొదట మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దేవునితో మనకున్న సంబంధం ఎలాంటి సంబంధము? మొదటిది ద్రాక్షావళికి అంటే దేవునితో ఎప్పుడు అంటుగట్టబడి మొదటిది. రెండవది గురువుకి శిష్యులకు ఉన్న సంబంధం అంటే దేవుని ఆదేశాలను మనం ఎప్పుడు ఆయన చెప్పినట్లుగా ఏమంటే మనము చేస్తూ ముందుకు వెళ్ళాలి. మూడవదిగా ఏమంటే స్నేహ సంబంధం అంటే దేవునితో మనం ఏం కలిగి ఉండాలి? సహవాసం చెయ్యాలి. ఏమండి ఎప్పుడైతే ఈ అనుభవాలు మనము కలిగి ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమండి దేవుని యొక్క ఏర్పాటు మన ఎడల ఏ విధంగా ఉందో. ఏమంటే ఇక్కడ రెండవదిగా ఏమంటే దేవుడు అసలు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆల్రెడీ ప్రారంభంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడని, ప్రేమ చేత దయచేత ఏర్పాటు చేసుకున్నాడని ఈ విషయాలన్నీ మనం గమనించాం. అసలు ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు. ఏదో ఏమంటే రక్షించబడ్డానులే, ఏమంటే ఏదో ఒక అగ్నిలో నుండి ఒక కొరువులాగా బయటపడ్డానులే అనుకుని భక్తి జీవితాన్ని ఏదో కొనసాగింప చేసేస్తున్నారు. కానీ అసలు ఏమంటే దేవుడు ఏ ఉద్దేశం చేత నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఏమండి నేను ఏర్పాటులో ఉండడానికి గల కారణం ఏంటి? మనం ఆలోచన చేసామా? ఆలోచిస్తున్నామా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాగంలో నుండి మనతో ఆయన మాట్లాడుతున్నారు. దేవుడు ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు? ఏమంటే మనలను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల ఉద్దేశం ఏమిటి? కారణం ఏమిటి? మనం ఎరగాలి ఖచ్చితంగా. అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. అప్పుడే మనము ఏమంటే ఆయనకు మహిమకరంగా ఈ భూమి మీద మనం జీవించగలుగుతాం. రెండు విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఏమంటే దేవుడు మనలను ఏర్పాటు చేసుకోవడానికి గల ఏమంటే ప్రాముఖ్యమైన 2 కారణాలు మనం చదువుకున్న వాక్యంలో నుండే 15వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం మరలా చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని మీరేమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. ఏమంటే రెండవది మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరుచుకొని నియమించి తిని. చాలు. ఏం చేశారట? ఏర్పాటు చేసుకుని ఏం చేశారట? అపాయింట్ చేశారనమాట, నియమించారు. ఏర్పాటు చేసుకుని ఊరి మీద వదిలేయలేదు నిన్ను. నా రక్తంతో కడిగి నా బిడ్డగా చేసుకున్నారు, పో మరలా ఎక్కడ దొల్లుతావో దొల్లు, ఇష్టం అనేసి ఆయన వదలలేదట. ఏర్పాటు చేసి మనల్ని ఏం చేశారు? అపాయింట్ చేశారు, నియమించారు. ఇదిగో ఇక్కడ ఉండు, దీని కొరకు నిన్ను ఏమంటే నియమించింది, దీని కొరకు నిన్ను ప్రత్యేకించింది అని మనలను నియమించారట. ఎందుకొరకు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నారంటే మొట్టమొదటి మాట ఫలించుటకు. అందరూ చెప్పండి మాట. అమ్మా మనం ఏమవ్వాలి? ఫలించాలి. ఫలించుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రోమాపత్రిక 7:4 ఒకసారి మీరు చదివితే బాగుంటుంది. రోమాపత్రిక 7:4లో అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నారు, కావున నా సహోదరులారా మీరు దేవుని కొరకు ఫలములు ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనే వేరొకరిని చేరుటకై. చాలండి. ఆ మాట, మొదటి మాట మీరు గమనించినట్లయితే దేవుడట మనలను ఎందుకని ఏర్పాటు చేసుకున్నారు అని అంటే ఇక్కడ పౌలు భక్తుడు రోమాలో ఉన్న సంఘానికి చెప్తుంటున్నారు, మీరు ఫలించుటకు. చెప్పండి, మనం ఏమవ్వాలని? మనం ఫలించాలని. ఫలించడం అంటే
ఏమండి ఫలభరితంగా ఉండడం అంటే ప్రియమైన కేవలము భౌతిక సంబంధంగా మాత్రమే కాదు. ఏమండి ఇప్పుడు ఆదామవ్వలను దేవుడు చేసినప్పుడు వాళ్ళ విషయంలో భౌతికంగా మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని బ్లెస్ చేశారు, అది వేరే విషయం. కానీ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడి ఆయన ప్రజలుగా ఏర్పాటులో ఉన్నటువంటి మనము ఫలించటం అనంటే ఏ విషయంలో ఫలించటం అనంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 4 విషయాలు జస్ట్ మీరు రాసుకోండి, తర్వాత ధ్యానం చేయండి, నేను వివరించను. కానీ మొదటిది ఏ విషయంలో మనం ఫలించాలి అని అంటే మొదటి మాట ఆత్మఫలము ఫలించటానికి. ఏం ఫలించటానికి? వాక్యం చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. గలతీలకు రాసిన పత్రిక ఎంత అన్నాను? సండే స్కూల్ పిల్లలు బెస్ట్ మీ మీద. ఏమండి 5:22. ఏమండి ఆత్మఫలమేమనగా లైన్గా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని ఉన్నాయి? మొత్తం 9. ఏమంటే ఫలం ఒక్కటే, ఫలమేమనగా అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, 9 గురించి మాట్లాడితే ఏమంటే ఒక్కొక్క దాని గురించి ఇక్కడ కొంతమంది స్పృహ తప్పి పడే పరిస్థితి ఉంటుందేమో, అందుకని నేను వివరించట్లేదు. ఆ 9 దగ్గరకు వద్దు, ఒక ప్రారంభం దగ్గర ఆలోచన చేద్దాం. ప్రేమ మొట్టమొదటి ఫలం ఏంటి చెప్పండి? ప్రేమ. ఎంతమందిలో ఉంది? ఏ ప్రేమ? అగాపే ప్రేమ. చెప్పండి, ఏ ప్రేమ? మరి ప్రేమ అంటే బోల్డ్ ప్రేమలు ఉన్నాయి, చాలా దోమలు ఉన్నాయి. ఏమండి ఈ మధ్య చాలామందికి ప్రేమ దోమ అంటూ పడుతున్నారు కదా, జీవితాల్ని ఏమండి నాశనం చేసుకుంటున్నారు కదా, చూస్తుంటున్నాం మనం లోకంలో. అది కాదు ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, క్రీస్తు చూపిన ప్రేమ. అందుకని 1 యోహాను పత్రికలో ఉంటుంది, ఆయన ఎలాగున మనలను ప్రేమించాడో మన సహోదరులను కూడా అలాగున మనము అది ప్రేమ అంటే 2 రకాలుగా 2 అనుభవాలు కలిసి ఉండాలి. ఒకటి ఎవరిని ప్రేమించుట, దేవునిని ప్రేమించుట. 2 సాటి మనిషిని ప్రేమించుట. ఎవరిని ప్రేమించాలండి? ఇప్పుడు మీరు దేవుని ప్రేమించారు కాబట్టి ఎక్కడికి వచ్చారు. దేవుని మీద ప్రేమ లేకపోతే ఈరోజు మీకు ఏదో తగిలింది అనుకోండి, తగులుతూ ఉంటాయి కదా చాలామందికి. ఆదివారం కూడా తగులుతాయి కొంతమందికి. ఏంటి? రకరకాల ఫంక్షన్లు, ఏమండి పెళ్ళిళ్ళు, కొన్ని కార్యక్రమాలు పోతూ ఉంటారు చాలా. అంటే ఆలోచన చేయండి. నేను అంటాను, కొంతమంది ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమంటే పాస్టర్ గారు అదేంటండి, మరి ఆదివారం మేము మా బంధువులందరూ కూడా మామూలు ఏదో కూలి పని చేసుకునే వాళ్ళు కాదు, ఎంప్లాయీస్ అండి. ఎవరటండి? ఉద్యోగస్తులండి. కాబట్టి వాళ్ళకి సెలవు రోజు వస్తుందని చెప్పి ఎప్పుడు పెట్టుకున్నారనమాట? ఆదివారమే పెట్టుకున్నారండి. కాబట్టి మేము తప్పకుండా వెళ్ళాలండి, కాబట్టి నేను వెళతాను. నేను అంటాను, నువ్వు వెళ్ళకపోవడం వలన అక్కడ పెళ్లి చేసుకోవడం ఆగిపోతాడా చెప్పండి. ఇప్పుడు 2 పెళ్లి చేసుకుంటున్నారు, నువ్వు వెళ్ళలేదని చెప్పి ఇదిగో పలానా మీ పేరు పెట్టుకోండి అక్కడ, మా అక్క రాలేదు కాబట్టి నేను ఈ పెళ్లి చేసుకోను, లేకపోతే ఇదిగో మా బావగారు రాలేదు అని చెప్పి నువ్వు వెళ్ళకపోవడం వలన అక్కడ పెళ్ళి ఏమైనా ఆగిపోయిందా? ఇంకా నన్ను ఏమనుకుంటారు తెలుసు? ప్లేట్ మిగిలింది అనుకుంటారు అవసరమైతే. 2 ప్లేట్లు కలిసి ఒకవేళ వేస్తే ఇంకా ఇదనమాట, సేవ్ అయినట్టుగా అనుకుంటారు ఎవరు. ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి అది ఏమీ లేదులే, రాకపోతే అలాగా అవునా అని అంతే, పెద్ద ఏమీ లేదు. అయ్యో వస్తారనుకున్నామండి అని అంటారు మొదట, ఆ తర్వాత ఏమీ లేదు, పోన్లేరా బాబు, రాకపోతే వస్తే మనిషి ఒకతే రాదు, ఆటో కట్టుకుని వచ్చేస్తుంది, మొత్తం 4గురిని కుటుంబం అంతా తీసుకొచ్చేస్తుంది. మళ్ళీ మనం ఎగస్ట్రా ఇచ్చిందే 100 మందికి ఇచ్చాం మళ్ళా అని ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి ఈరోజు మనము కొన్ని కార్యక్రమాలకి వెళ్ళకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు ఏమీ ఆగడం లేదు, జరిగిపోతాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వే ఏం పోగొట్టుకుంటున్నావు? నీ మందిర ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే, అబ్బా ఎంత అద్భుతంగా చెప్తామో. మరి శ్రేష్టమని ఎరిగిన నీవు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి పరిగెట్టేవేటి? నిజంగా నన్ను అడిగితే నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే ఏం చేస్తావన్నమాట, ఫంక్షన్ కంటే ఇంకో దానికంటే నా దేవుడే
నాకు ఎక్కువ అని అవసరమైతే ప్రభా చక్కగా ఆ ఫంక్షన్ ఏ లోటు లేకుండా ఆ దంపతులు కూడా చక్కగా దీవించబడ్డానికి సహాయం చేయండి అని ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారో వదిలే ఇక్కడుండి దేవుని ఆరాధన చేసి ఆ ఆరాధన భావంతో వాళ్ళ గురించి ఇక్కడ ప్రార్థన చేయి. ఏమండి ప్రియమైన వాళ్ళు ఏమీ అనుకోరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమందికి ఇది ఎక్కువ బాగా ఏదో అనుకుంటారు, ఏమనుకోరు. ఏమో అనుకోవటాలు ఏముండదు, అక్కడ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ నువ్వే ఏమంటే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నావో అలాంటప్పుడు మన ప్రేమ ఏమైపోతుందో ఒక్కొక్కసారి తేలిపోతూ ఉంటుంది అలాంటి సమయం. కానీ ఒకవేళ మీ పిల్లలకి ఏదైనా ఎగ్జామ్ వచ్చిందనుకోండి, కొన్ని చూడండి ఇంపార్టెంట్గా ఆదివారమే పెడతారు, నీట్ ఎగ్జామ్ అని, లేకపోతే ఇలాగా కొన్ని ప్రత్యేకమైన. అలాంటప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. చక్కగా ప్రార్థన చేసి మీ పిల్లలకి అవసరమైతే దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించి పంపించండి. ఆరాధనా భావంతో ఎగ్జామ్ రాయమనండి, దేవుడు అద్భుతమైన విజయం ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి వాటికి అంతేగాని ఈ ప్రతిదానికినండి కొంతమంది ఇంకా ఏ వంక లేనోడు ఏం చేశాడట అన్నట్టుగా ఇంకా ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిని ఎగ్గొడదామనేటువంటి భావనే. మరి ఎన్ని ఆశీర్వాదాలు నీ జీవితాల్లో కోల్పోతున్నావు. ఏమంటే ప్రేమ అంటే నువ్వు దేవునిని ప్రేమించేదానిగా లేవు, నీ ప్రేమ అంతా ఎక్కడో వేరే దాని మీద ఉంది. బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? దేవునిని ప్రేమించాలి. సేమ్ టైం సాటి నిన్ను వలే నీ పొరుగు వానిని. ఎంతమంది మరి ఫలం ఉందే, ఎంతమందిలో 9 ఫలాల గురించి ఇప్పుడు ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు. మొదటి ఫలములోనే మన రంగేంటో ఏమవుతుంది ఈరోజు అంటే తేలిపోతుంది. ఏమీ లేదు, ప్రేమలే. కానీ పాటలు మాత్రం మామూలుగా కాదు. చాలా దేవుని విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ చాలా చక్కగా మనం పాడతాం. మరి ఏది ఈరోజు ఆ ప్రేమ ఏది? అందుకని బైబిల్ చెప్తుంది, అక్రమములు ఏమైపోతున్నాయంటే రోజు రోజుకి విస్తారమైపోతున్నాయి. అనేకుల్లో ఏమైపోతుంది, ప్రేమ చల్లారిన రోజుల్లో ఉన్నాం. దేవుని మీద లేదు ప్రేమ, సాటి మనిషి మీద లేదు ప్రేమ లేని ప్రేమ కరువైపోయిన దినాల్లో. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 14వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు, ప్రేమ కలిగి ఉండుటకు. అది దేని కొరకు ప్రయాసపడండి? బిల్డింగులు కట్టడానికి కాదు, బంగారం కొనుక్కోవడానికి కాదు, ఆస్తులు సంపాదించడానికి కాదు. నేను నెత్తి మీద ఏమి వేసుకుని పోవు ఎవరు, నేనైనా మీరైనా. ఏమి కలిగి ఉండడానికి ప్రయాసపడండి? ప్రేమ. అందుకని మనం పోయామనుకోండి, ఉదాహరణకి ఎప్పటికైనా అది గ్యారంటీ అనుకోండి. ఏమన్నా మనం లేనప్పుడు ఏమన్నా మన గురించి మనుషులు ఏమంటే దేని గురించి మాట్లాడాలన్నమాట. చాలా సంపాదించేసాడండి, చాలా సంపాదించేసిందండి, అది కాదు. ఏమున్నా లేకపోయినా కానీ చాలా చక్కగా అందరిని ఎలాగా పలకరించేదండి, ప్రేమగా పలకరించేది, ప్రేమగా మాట్లాడాం. చాలా ప్రేమ అండి బాబా, అది సరిపోదా మన జీవితానికి? కాబట్టి ఈరోజు ఏమి కలిగి ఉండడానికి దేవుని పిల్లలు ప్రయాసపడాలి అని అంటే ఇక్కడే ఫెయిల్ అయిపోతుంటుంటే ఇంకా 8 విషయాలు ఏంటి? అందుకనే ప్రియమైన మనము దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఫలించటానికి. ఏం ఫలించాలి? ఆత్మఫలం. అది మొదటిది. ఎఫెసీ పత్రిక 5:9 ప్రకారం వెలుగు ఫలం. రాసుకోండి అందరూ. ఎఫెసీ పత్రిక 5:9 ప్రకారం వెలుగు ఫలం. ఏమంటే మూడవది ఫిలిప్పీ 1:19 ప్రకారం నీతి ఫలం. ఏమంటే ఎబ్రీ పత్రిక 13:15 ప్రకారం జీవహ ఫలం అంటే మన నోటితో చెప్పండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం, లేక స్తుతి యాగము చేయడం, జీవహ ఫలం. ఇలాగున బైబిల్లో ఇంకా చాలా ఫలాలు ఉన్నాయి. మనం ఆలోచన చేస్తే 4 చెప్పాను నేను. ఆత్మఫలం, ఏమండి వెలుగు ఫలం, నీతి ఫలం, జీవహ ఫలం. ఏమండి ఇన్ని ఫలాలు ఉన్నాయి. మరి ఏమండి ఏదైనా ఒక ఫలం ఈరోజు నీలో ఉందా? ఈరోజు నాలో మనలో ఉందా? ఓ రోజు ఎట్టండి యేసు ప్రభుల వారట ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క మార్గమున ప్రయాణమై వెళుతూ ఉంటున్నారట. ఆయన మార్గమున ప్రయాణము వెళుతూ ఉంటున్నప్పుడు వాక్యములు ఏమని రాయబడి ఉంటుందంటే ఆయన ఆకలి కొనెను అనే మాట ఉంది. ఏం కొన్నారట అంటే యేసయ్య కూడా ఏమేసింది? ఆకలేసింది. ఎందుకంటే ఆయన మానవుడుగా ఉన్నాడు, ఏమంటే 2 దేవుడిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఆకలి కొన్నప్పుడు ఆ మార్గంలో అంజూరపు చెట్టు ఒకటి కనబడిందట. ఆ అంజూరపు చెట్టును చూసి ఏమంటే దానికి ఏదైనా
పళ్ళు ఉన్నాయేమో, ఫలములు ఉన్నాయేమని చాలా ఆశతో ఆయన చూస్తే ఏమండి ఆ యొక్క అంజూరపు చెట్టు నిండా చెప్పండి ఏమి లేవట, ఆకులు తప్ప ఫలము. చెప్పండి ఏమి లేవండి, ఏం మాత్రం ఉన్నాయి? ఈరోజు చాలామంది జీవితాలు ఆకులు తప్ప. ఆకులు దేనికి ఏమండి, దేనికి పని చేస్తాయి? ఆకులు తప్ప ఏమండి ఫ్రూట్ అనేది ఏమీ లేదు, ఫలం అనేది లేదు. చాలా బాధ వేసింది ఆయనకు ఒకసారి. కానీ బాధలో కోపం కూడా వచ్చింది. ఇక ఎన్నటికి అన్నారంట, అంతే. బైబిల్ అదే చెప్తుంది, ఫలింపని ప్రతి తీగను నరికి గొడ్డలు ఇప్పుడే ఎక్కడుంది, ఫలించని నువ్వే పీకిపాడేస్తున్నావు. మరి దేవుడు ఎందుకు ఇంకా పీకలేదంటే ఏమన్నా ఆయన దయ, ఆయన వాత్సల్యమే. స్తోత్రం చెప్పండి. ఎప్పుడో పీకేద్దాం అనుకున్నాడు, బాగా అనవసరం. మనమే ఏమండి ఎందుకు వచ్చింది, చాలా కాలంగా వేసాం, ఇదేమి ఫలించట్లేదు, తీసేయండి రా అంటాం. మరి మనం కూడా దేవుడు తీసేయండి అనేసి ఏమంటే మనల్ని కూడా తీసేస్తే, పీకేస్తే ఏంటి పరిస్థితి? అయినా దేవుడు మనలను ప్రేమించి మరొక అవకాశం ఇచ్చాడు. దేని కొరకు? ఫలిస్తామని. హల్లెలూయా. ఏమవుతామని? ఫలిస్తామని. లేకపోతే ఎప్పుడో పెద్ద పెద్ద గొడ్డలు ఎక్కడుందట, వేరులోనే ఉందంట. అప్పుడు వేసేయడానికి ఎంత టైం కావాలి? పెద్ద టైం ఏమి అక్కర్లేదు. కానీ దేవుడు ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ అవకాశం ఎందుకని మనకి ఇస్తున్నాడంటే నా బిడ్డ ఎప్పటికైనా ఫలిస్తుంది. మరి కాబట్టి మనం ఈరోజు ఫలిస్తున్నామా? ఏమండి ఈ ఫలములు మనలో ఉన్నాయా? ఏమండి దేవుడు మనలను జగత్తుకు పునాది వేయబడక మునిపే ముందుగా ఏర్పాటు చేసుకోవడానికి గల ఒక బలమైన ఉద్దేశం ఏమిటి అని అంటే మనం ఏమవ్వాలని? అందరూ చెప్పండి మాట, ఏమవ్వాలని? ఫలించి. మరి ఎంతవరకు ఫలిస్తున్నావు? ఒకసారి ఎవరికి వాళ్ళే ఏమండి పరిశీలన చేసుకుందాం. రెండవదిగా ఏమండి ఫలించినటువంటి మనమట ఏమండి మన ఫలములు ఏమవ్వాలి? నిలిచి ఉండాలి, ఫలించాలి. సేమ్ టైం ఏమండి ఆ ఫలములు నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఫలములు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? ఆ మాట చెప్పి నేను తొందరగా ముగిస్తాను నా మాటలు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలము నిలిచి ఉండడం అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితం ఏమండి ఈ ఫలభరితంగా ఉన్న జీవితం ఉందో చూసారా? ఫలించాం. ఇంతవరకు నేను ఫలముల గురించి మాట్లాడాను కదా. ఈ ఫలభరితమైనటువంటి జీవితం ఏదైతే ఉందో ఇతరుల మీద ఏమండి ప్రభావము చూపాలి, ఫలించాలి. రెండు ఫలములు ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం అంటే దాని యొక్క భావం, దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే మన జీవితం ఇతరుల మీద ఏం చేయాలన్నమాట? ప్రభావం చూపించాలి, ప్రభావితం చెయ్యాలి. ఇన్స్పైర్ అంటారు చూడండి. అయ్య బాబో నేను ఈరోజు అండి వాడిని చూసండి నేను చాలా ఇదయ్యానండి, నేను కూడా చదివితే అలా చదవాలని, లేకపోతే ఉంటే అలా ఉండాలని అనుకుంటున్నాను అంటారు చూడండి. అలాగనే ఈరోజు ఏమంటే మన యొక్క జీవితం యొక్క ప్రభావము అది ఎవరి మీద పడాలన్నమాట? ఇతరుల మీద పడాలి. ఇతరులంటే అది మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మీ వీధిలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. ప్రియమైన దేవుని ఒక సువార్థికుడట ఒక ప్రాంతానికి ఒక దర్శనంతో వెళ్ళారు, ఒక మిషనరీగా. ఆయన తన బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళాడు. అది ఎంత భయంకరమైనటువంటి ప్రాంతం అంటేనండి, చాలా భయంకరమైనటువంటి, ఇంకా అక్కడ ఏ విధమైనటువంటి వాయా వరసలు లేకుండా చాలా అసభ్యకరంగా ఏమండి జీవించేటువంటి ఏరియా అంట. అలాంటి ప్రాంతంలో నిజంగా ఏమంటే తన యవ్వన కుమార్తెలను తీసుకుని మిషనరీగా ఆయన పరిచర్య కొరకు అని వెళ్ళినప్పుడు ఏమంటే నిజంగా చాలామంది అనుకున్నారనమాట, చాలామంది అయిపోయారు, ఈయన కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఏమైనా మామూలుదేటి అనుకుని చాలా రకాలుగా ఆయన గురించి అనుకున్నారు. కానీ ఆయన ప్రియమైనది ఏ దర్శనంతో అయితే వెళ్ళాడో, ఏ సమర్పణతో, ఏ భారంతో అయితే వెళ్ళాడో, ఆ భారంతో అక్కడ తన బిడ్డలతో కలిసి వారి క్షేమం కొరకు అలాగా ప్రార్థన చేస్తూ ఉండగా ఆశ్చర్యం, అద్భుతం ఏమిటి అని అంటే కొన్ని దినాలకి భయంకరమైన వేశ్యలుగా ఉన్నటువంటి వాళ్ళు, భయంకరమైన వ్యభిచారులుగా ఉన్నటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి ఏమంటే ఆ పాపములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆ ఏరియాలో ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పాపపు యొక్క బంధకముల నుండి, ఆ పరిస్థితులన్నిటి నుండి కూడా
గొప్ప విడుదల పొందుకున్నారటండి. హల్లెలూయా. చాలా ఏమంటే మిగిలినటువంటి వాళ్ళు చూసినప్పుడు చాలా ఆశ్చర్యమయ్యిందంట. ఏంటి అసలు ఎన్నడూ లేని ఈ ఈ ఈ యొక్క గొప్ప కార్యం ఎలా జరిగింది అని అంటే, అప్పుడు వాళ్ళు చెప్తుంటున్నారట, ఈరోజు మేము ఈ విధంగా మార్పు చెంది సమాజంలో ఇంతవరకు విలువలు లేని వారంగా బ్రతికాం, నైతిక విలువలను కోల్పోయాం మేము. కానీ ఈరోజు నైతిక విలువలు కలిగి సమాజంలో చీడ పురుగులుగా కాకుండా ఒక స్వచ్ఛమైన, ఒక యథార్థమైన, ఒక చక్కని బ్రతుకుని ఈరోజు మేము బ్రతుకుతున్నామనంటే ఆ మిషనరీ వారి బిడ్డల యొక్క జీవితాలు మా మీద ప్రభావితం చేసినాయి అని ఆ వీధిలో ఉన్నవారు, ప్రాంతంలో ఉన్నవారు సాక్ష్యం ఇచ్చారంట. స్తోత్రం చెప్పరే. మరి మీ గురించి ఎవరైనా సాక్ష్యం ఎలా చెప్పారా? మా అమ్మ ప్రభావం నా మీద బాగా పడ్డదండి. ఏంటి ఏ ప్రభావం అది? బూతుల ప్రభావం కాదు, తిట్లు ప్రభావం కాదు, ప్రార్థనా ప్రభావం, భక్తి యొక్క ప్రభావం, ఆమె యొక్క యథార్థమైన జీవిత ప్రభావం నా మీద పడ్డది అని నీ కొడుకు, నీ కూతురు సాక్ష్యం ఇవ్వగలరా? ఎవరి దగ్గర పక్కన పెడదాం, వీధిలో వాళ్ళ సంగతి పక్కన పెడదాం. ముందు ఏం చూసుకోవాలంట? కాబట్టి ఇంట్లో వారు నా భార్య ప్రభావం పడ్డదండి బాబు. నీ భర్త చెప్పగలడు, నా భార్య యొక్క ప్రభావం నా మీద పడిందండి, నా భర్త ప్రభావం నా మీద పడ్డదండి. ఇంట్లో వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారు, మన ప్రభావాలు ఏమన్నా పడుతున్నాయా? కానీ విచిత్రం ఏంటంటే, ఈరోజు దేవుని పిల్లలు మన జీవిత ప్రభావము ఇతరుల మీద పడడం కాదు, కానీ ఈరోజట ఇతరుల ద్వారా కొంతమంది ఏం చేయబడి అంటే ప్రభావితం చేయబడి ఎందులోకి పోతున్నారు అని అంటే లోకంలోకి పోతూ ఉన్నారు. లోకములో ఉన్న వారి యొక్క ప్రభావాలు ఏమవుతున్నాయి? వీళ్ళ మీద పడుతున్నాయి. వాళ్ళు అంటూ ఉంటారు, ఏం కాదులే, మీ పాస్టర్ గారు అలాగే చెప్తూ ఉంటాడులే. ఆ మాటలు అన్నీ పక్కనెట్టమ్మా, నువ్వు ఇలా చేయి, నువ్వు కొట్టు ముందు, నువ్వు పెట్టి ఇక్కడ అని చెప్పి అంటుంటే కొంతమంది లోకములో ఉన్నవా ఆ సాంప్రదాయాలు, ఆ పరిస్థితుల యొక్క ప్రభావాలు ఏమవుతున్నాయంటే మన ప్రభావం వాళ్ళ మీద పడడం కాదు. మాట్లాడరేమ్మా. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు, అన్యజనులతో ఏం చేశాడట? ఇప్పుడు వాళ్ళ క్రియలు అంటే ఈయన క్రియలు వాళ్ళు నేర్చుకోవడం కాదు, ఈయన భక్తి వాళ్ళు నేర్చుకోవడం కాదు, వాళ్ళ తెలుగు. ఇప్పుడు అలాగే అయిపోయింది అనమాట. చూసారా? అంటే మన ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువులోనికి రావాలి, దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. ఈరోజు అలా ఉంటున్నారా? ఏ విధంగా ఉంటున్నారో ఒక్క మాట చివరిగా నేను గుర్తు చేసి ముగిస్తాను. మన ప్రభు అయిన యేసయ్య, ఇంకా ఆయనకు మించి ఎవరో లేరిక, ఆయనకు సాటి ఎవరో లేరిక, ఎవరో కాదు, మన సాక్షాత్తు మన ప్రభు అయినటువంటి యేసయ్య పరలోకమును విడిచి భూలోకమునకు ఆయన వచ్చినటువంటి తరువాత ఎంతకాలం ఆయన జీవించాడు చెప్పండి? 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరములలో ఎంతకాలం ఆయన ప్రజల మధ్యలో ఉన్నాడు? ఎంతకాలం పరిచర్యలో ఉన్నాడు? ఎంతకాలం ఆయన సేవ చేశాడు? 30 ఏళ్ళు మరుగ్గా ఉన్నాడు ఆయన. 30 ఏళ్ళు ఇంట్లోనే, బయటకు రాలేదు అసలు. 30 ఏళ్ళు అంటే కేవలము యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడిగా తెలుసు. 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఏం జరిగించాడు? పరిచర్య చేశాడు. సాధారణమైన జీవితం జీవించాడు ఆయన. సాధారణమైన మనుషులతోనే ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయనను వెంబడించిన శిష్యులు కూడా ఎవరన్నమాట? లాయర్లు, చెప్పండి, ఇంజనీర్లు, డాక్టర్లు కాదు. ఎవరు? చేపలెట్టుకునే జాలర్లు. చాలా సాధారణమైన జీవితం, సాధారణమైన మనుషులు, సాధారణమైనటువంటి ఈ పరిస్థితులు. కానీ ఒక అద్భుతం చెప్పన, ప్రపంచ ప్రజల మీదే యేసయ్య ప్రభావం పడింది. దేవునికి స్తోత్రం చెప్పు. అంటే ఎంతమందిని ఆయన ప్రభావితం చేయగలిగాడు? ప్రపంచంలో ఉన్న ప్రజలందరి మీద. ఏ కంట్రీకైనా పోండి మీరు, ఏ దేశానికైనా పోనివ్వండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రభావము ఈరోజు మనుషులందరి మీద పడింది. ఈరోజు క్రైస్తవేతరులు కూడా చెప్తున్నారు, స్వామీజీలు కూడా కొన్నిసార్లు వాళ్ళు చెప్తూ ఉంటారు, కొన్ని సార్లు మాట్లాడి వాళ్ళు పెడతా ఉంటారు. నిజంగా ఆయన యొక్క జీవితమే, ఆయన లైఫ్ స్టైల్ చాలా అద్భుతం అని ఈరోజు వాళ్ళు చెప్పడానికి గల కారణం యేసయ్య జీవిత ప్రభావం అనేక మంది ప్రజల మీద పడింది. ఈరోజు ప్రపంచంలోనే అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామము హెచ్చించి. ఇంతకీ ఈరోజు నీ ప్రభావం ఎవరి మీదైనా, మన ప్రభావం ఎవరి మీద పడిందా?
ఆలోచన చేయండి. అంటే ఇతరులను మనము ప్రభావితం చేయగలుగుతున్నామా? అందుకని యేసయ్య మత్తయి సువార్త 5:13-14 వచనాలు చదవక్కర్లొద్దు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. యేసయ్య చెప్పారు. లోకానికి ఎవరమంట? మనం ఉప్పుము వెలుగుమంట. ఏమంటే ఉప్పుకి వెలుగుకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటి అని అంటే, ఉప్పుకి వెలుగుకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రభావితం చేసే లక్షణం దానికి ఉన్నది. ఏం చేస్తుంది అనమాట? ప్రభావితం. ఉప్పు అయినా వెలుగైనా మీరు ఆలోచన చేయండి, స్టడీ చేయండి, ప్రభావితం చేస్తుంది అనమాట. అంటే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానికి మనము ఉప్పుగాను వెలుగుగాను ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఈరోజు లోకాన్ని మనం ఏం చేయగలగాలి? ప్రభావితం చేయాలి. ఇతరుల మీద మన ప్రభావం పడాలి. అది నీ భక్తి ప్రభావము, అది నీ ప్రార్థనా ప్రభావము, నీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అభివృద్ధి ప్రభావము ఇతరుల మీద పడుతుందా? అదే మన ఫలములో చెప్పండి ఏమవ్వడం అని అంటే నిలిచి ఉండడం అంటే. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మొదటి మాట చెప్పండి, ఫలించాలి. ఏం ఫలించాలి? ఆత్మఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, ఇవన్నీ ఫలించాలి. ఫలించిన మనము మన ఫలాలు ఏమవ్వాలి? నిలిచి ఉండడం అని అంటే మన ప్రభావము ఇంకొకళ్ళ మీద పడాలి, నీ ఇంట్లో వాళ్ళ మీద పడాలి, నీ వీధిలో వాళ్ళ మీద పడాలి. అయ్యి బాబు, ఈ తల్లేనండి బాబు, ఈ అమ్మే కనుక నాకు దేవుడి మాటలు చెప్పకపోతే, ఈవిడే కనుక ప్రభు దగ్గర నడిపించకపోతే, ఏమండి ఇంట్లో ఈయనే కనుక లేకపోతే మాకు అది అంతా శూన్యమైపోయానండి బాబు. దేవుడు ఇదిగో ఏమండి ఈ తండ్రిని మాకు ఉంచాడండి, ఈ అమ్మను మాకు ఉంచాడండి, ఏమండి మంచి భర్తను దేవుడు మాకు ఇచ్చాడు, మంచి భార్యను ఇచ్చాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంటి వారికి, మన వీధి వారికి, మన ప్రాంత ప్రజలకి ఎంతవరకు మనం ప్రభావితం చేయగలుగుతాం? మన జీవితం ఎంతవరకు ప్రభావితం చేస్తూ ఉంది? లేక ఒకవేళ మనము వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలను బట్టి ఒకవేళ వాళ్ళ ప్రభావం మన మీద పడి ఒకవేళ మనం ఎందుకు పనికి రాకుండా లోకంలో కొట్టుకుపోయేవారిగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. కీర్తనలు 4:3 ఏమంటే దావీదు మొదట దేవునితో మాట్లాడాడు, 2 మనుషులతో మాట్లాడుతూ చెప్పిన మాట, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని. అది దేవుడు ఆయన కొరకు మనలను ఏం చేసుకున్నాడు? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? దేని చేత ఏర్పాటు చేసుకున్నాడు? ఎలాంటి పరిస్థితులలో ఉండగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? బలహీనులము, వెర్రివారము, నీచులము, తృణీకరించబడిన వారం. అది మన యొక్క క్వాలిఫికేషన్స్. పెద్ద ఏదో లేదు, నేనేదో అని అనుకోవడానికి ఏమీ లేదు. ఒక్కసారి మనలను మనము ఏమండి చూసుకుంటే అర్థమవుతుంది మన స్థాయి, మన స్థితి, మన పరిస్థితి. అలా ఉండగా దేవుడు నిన్ను నన్ను మనలను ఏర్పాటు చేసుకుని, ఏర్పాటులు దేవుడు మనల్ని ఉంచితే ఎందుకు మనల్ని ఏమండి మరి ఆ ఏర్పాటు తెలియాలి అని అంటే ఏమండి దేవునితో మనకున్న సంబంధం మనం తెలుసుకోవాలని, ఆ సంబంధం ఏంటో 3 మాటలు చెప్పాను. తర్వాత దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, 1 మనము ఫలించాలి, 2 ఫలములు నిలిచి ఉండాలి. ఎంతవరకు ఫలించాం? ఫలించిన మనం నిలిచి ఉన్నామా? ఏమండి నిలిచి ఉన్నామా? మన జీవిత ప్రభావం ఎవరి మీదైనా పడిందా, పడుతుందా? చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. కరెంటు బిల్లు తీయడానికి ఒక అబ్బాయి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చాలా ధనవంతురాలు. ఏమండి ఆ ఇంట్లో ఒక ఆమె ఉంటుంది, వాళ్ళ కొడుకులు ఎక్కడో విదేశాల్లో వాళ్ళు ఉన్నారు. ఈమె దేవుడు కానీ దేవుని భక్తి కానీ ఏమీ కూడా అంత ఎరిగినటువంటిది కాదు. ఒక నామకర్త సంబంధమైన లేక లోక సంబంధమైనటువంటి విధానంలో ఉండేటువంటిది. ఒకరోజు ఆ అబ్బాయి ఏమండి దైవభక్తి కలిగిన కుమారుడు, ఏమండి క్రీస్తు రక్తం చేత కడగబడి ఏమండి ప్రభు యొక్క మార్గాలలో నడుచుచున్నటువంటి దేవుని బిడ్డ ఏమండి ఆ కరెంటు ఏమండి రీడింగ్ తీయడానికి అని చెప్పి వెళ్ళాడట. వెళితే అప్పుడు ఆ రీడింగ్ తీయడానికి వస్తూ ఉంటారు కదా, కొన్ని మీటర్లు కొంతమంది బయట ఉంటాయి, లోపల ఉంటాయి. ఇప్పుడు ఇది లోపల ప్రక్కన గోడకు వేసి ఉంటే, అమ్మ ఎక్కడుంది రీడింగ్ తీయడానికని వచ్చాను బిల్లు ఇవ్వడానికని అంటే, లోపల ఉంది రా బాబు అని చెప్పి ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా వెళ్ళినప్పుడట ఏమండి అద్భుతం ఏమిటి అని అంటే, ఈ కుమారుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఇంటిలో అడుగు పెట్టగానే అంతవరకు కూడా ఆ తల్లి ఏమండి కుటుంబంలో ఏ విధమైనటువంటి మనశ్శాంతి కానీ నెమ్మది కానీ
ఏమండి లేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది అనమాట. ఏమండి ఈ బిడ్డ రక్షించబడి దేవుని మార్గాలలో నడుచుచున్నటువంటి బిడ్డేమో ఒక్కసారిగానే ఏమండి ఆమె ఎన్నడూ తెలియలేనటువంటి ఒక రకమైనటువంటి సమాధానం, ఎన్నడూ లేనటువంటి ఒక రకమైనటువంటి వెలుగు ఆమె అనుభవిస్తుందట. వెంటనే అడుగుతా ఉంది ఆ అబ్బాయిని, బాబు ఒకసారి నీతో మాట్లాడొచ్చా అని అంటే, తప్పకుండానమ్మా అని అంటే, ఒకసారి కూర్చో అని చెప్పి, నా హృదయంలో ఎప్పుడూ నెమ్మది లేదు, నా ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో చీకటి ఆవరించినట్లు ఉంటుంది, ఏంటో తెలీదు, నువ్వు వచ్చి అడుగు పెట్టగానే ఒక రకమైనటువంటి స్పర్శను నేను అనుభవిస్తుంటున్నాను, అసలు ఏంటి అబ్బాయి నీ సంగతి, నువ్వేం చేస్తున్నావు అని అంటే, అప్పుడు వెంటనే తను ఎవరినైతే నమ్మి ఎవరినైతే వెంబడిస్తుంటున్నాడో ఆ ప్రభువును గురించి సువార్త చెప్పాడట. అమ్మా, ఒకప్పుడు నేను కూడా లోకములో చీకటిలో పాపములో తిరుగులాడుతూ ఉండేటువంటి వాడిని దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను దర్శించాడు. నేను ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన యొక్క స్వరమును విన్నప్పుడు, ఆయన ప్రత్యక్షతను అనుభవించినప్పుడు నా పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి నా జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకుని, ఇదిగో నేనేదో ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను అని, ఇదిగో ప్రభు నమ్మదగిన వాడమ్మ, గొప్ప దేవుడమ్మని ఆ దేవుని ప్రేమను గురించి ఆయన ప్రియమైన దేవుని బిడ్డ తెలియజేసినప్పుడట, ఆ సువార్తను విని ఆ లోకములో ఆ అజ్ఞానంలో అంధకారములో ఉన్నటువంటి ఆ తల్లి క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిందటండి. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే ఇప్పుడు ఈ యవ్వన బిడ్డ యొక్క జీవితం ప్రభావం ఎవరి మీద పడింది చెప్పండి? ఆ తల్లి మీద పడింది, ఆ ఇంటి మీద పడింది. ఇలాగున ఈరోజు మన ప్రభావం ఎవరి మీద పడిన పరిస్థితులలో ఎవరైనా ఇలాంటి విధానం చెప్పినటువంటి అనుభవాలు ఉన్నాయా? ఏమో మీరు వచ్చినటువంటి తర్వాత ఒక తెలియని ఒక సన్నిధిని మేము అనుభవిస్తున్నామండి, ఆ స్పర్శను అనుభవిస్తున్నాం చెప్పగలుగుతున్నారు ఎవరైనా? ఈరోజు అట్టి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలోనికి మనము ఎదిగామా? పరిశీలన చేసుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఇక్కడున్న మనం అందరం అర్థం చేసుకోవాలి. మనం ఫలించాలన్నది దేవుని ఆశ, కేవలం ఫలించడం మాత్రమే కాదు, నిలిచి ఉండాలన్నది దేవుని ఆశ. ఆ ప్రణాళిక, ఆ సంకల్పం ఏదైతే దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడో దాని కొరకై జీవించటానికి అనేకుల మీద మన జీవిత ప్రభావం పడేలా మనం బ్రతుకుదాం. లోకానికి ఉప్పుగా వెలుగుగా బ్రతుకుదాం. అలాంటి కృప, అటువంటి అభిషేకం దేవుడు మనందరికీ దయచేయునుగాక.